మనకు 100% కూడా దీనికి రోగాలు రావు. ఎక్కువ శాతంగా 90% ఎండ వాన చలికి దేనికైనా తట్టుకుంటది. ఇప్పుడు వానాకాలం వస్తుంది, ఎక్కువ రోగాలు వస్తుంది, కానీ ఈ బ్రీడ్కి ఏం కాదు. లేక క్వాలిటీ చూడొచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనము కాంక్రేజ్ ఆవుల దగ్గర ఉన్నాము, చింతలకుంట ఎల్బీ నగర్లో నదీం డైరీ ఫామ్లో ఉన్నాము. ముంగల కనిపిస్తున్న పేరు వచ్చేసి మనకు మోసీను. నదీం భాయ్ దగ్గర ఈరోజు మార్నింగ్ కాంక్రీట్ లోడ్ వచ్చింది. మొత్తం చూసుకోవచ్చు 10 కౌస్ ఉన్నాయి. ఇవి మనకు పాకిస్తాన్ బార్డర్ కజ్బూజ్ నుంచి వచ్చినాయి. కజ్బూజ్లో అయితే మంచి మిల్కర్స్ ఉంటాయి, హై క్వాలిటీ ఉంటుంది. మనకు క్వాలిటీ నేను చెప్పే అవసరం లేదు. खींचो। अस्सलाम वालेकुम। मालूम सलाम भाई। कितने गाय है? जनरली कितने? प्रेग्नेंट कितने हैं? इसमें 6 डिलीवरी है और 4 प्रेग्नेंट है। 6 डिलीवरी है, 4 प्रेग्नेंट। 6 डिलीवरी ఉన్నాయి, 4 ప్రెగ్నెంట్ ఉన్నాయి. ప్రైస్ क्या है? 72 अपना 70 స్టార్టింగ్ है। 70,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. కాంక్రేజ్ ఓన్లీ ఒకరే తెస్తారు నదీం భాయ్. మార్కెట్లో ఎవరు దేరు, ఎక్కువ శాతంగా ఒకతనే తెస్తారు. ఎందుకంటే అంత దూరం నుంచి ట్రావెల్ చేయాలంటే. ఇంకొకటి ఇది కొంచెము అగ్రెసివ్ ఉంటే ఒక 5-10 డేస్లో అలవాటు అయితే దీనంత మంచిగా ఏది ఉండదు. రఫ్ బ్రీడ్ అని చెప్పొచ్చు. बताओ ये कभी भी कांक्रेज ब्रीड बीमार नहीं पड़ता है। गिर पड़ जाएगा, साहिवाल पड़ जाएगा, ये ब्रीड कभी भी बीमार नहीं पड़ेगा। 90% नहीं पड़ेगा। नहीं पड़ता, 100% नहीं पड़ता। ఇది ఏమంటున్నానంటే మనకు 100% కూడా దీనికి రోగాలు రావు. ఎక్కువ శాతంగా 90% సర్దీ में बांधो, ఎండ వాన చలికి దేనికైనా తట్టుకుంటది. ఇప్పుడు వానాకాలం వస్తుంది, ఎక్కువ రోగాలు వస్తుంది, కానీ ఈ బ్రీడ్కి ఏం కాదు. లేక క్వాలిటీ చూడొచ్చు. मेल काफ ఉంది, 5 लीटर అయితే మనం పిండుకోవచ్చు. बता के देते 2 टाइम? अंदर बता के देता। कितना देगा? कैपेसिटी कितना है? 10 लीटर मेरे पंप पे बता के देता मैं। ठीक है, 10 लीटर। ఇది బ్లాక్ కలర్ లో ఉంది. ये देखो ब्लैक है। ठीक है, बच्चा दिया? हां, इसका भी बच्चा मेल काफ है। मेल काफ ఉంది, 10 लीटर दूध चालू है इसमें। 10 లీటర్లు రెడీగా ఉన్నాయి. सामने खींचो थोड़ा। ब्रीड देखो इसका भी, हर चीज देखना, हर गाय का पूरा 10 का 10। టెంపుల్స్ కోసం కావాలంటే ఇట్లాంటి బ్లాక్ కలర్ ఆవులు తీసుకోవచ్చు మీరు. చూడండి చాలా మంచిగా ఉంది. कितना दूध है? अभी इसमें 10 लीटर चालू है। अड्डर మంచిగా ఉంది, పర్ఫెక్ట్ అడ్డర్ ఉంది. ఓకే, 10 లీటర్ बता के देते हैं। नहीं है भैंस का दूध पहले इसके आगे। ఏమంటున్నానంటే అన్నిటికన్నా వైట్ A2 మిల్క్ ప్యూరెస్ట్ అంటే మనకు ఈ ఆవుదని చెప్పొచ్చు. ఎందుకంటే పాలు అనేవి వైట్ ఉంటాయి. घी भी अच्छा आता है ना, इसका टेस्ट अच्छा आता है घी का? एकदम घी एक नंबर घी आता। ఓకే, నెయ్యి కూడా చాలా సూపర్ క్వాలిటీ వస్తుంది. लेके जाओ। कितने दिन हुआ बच्चा देखे? एक 5 दिन हुआ। 5 రోజులు అయింది. फर्स्ट में थोड़ा अग्रेसिव रहता, आदत हो गए तो वो पहचानने लग गया, 1-2 दिन करता। ठीक है, ఇది చూడండి. बच्चा दिया? ये प्रेग्नेंट है, पूरा वाइट है। కలర్ చూడండి, पूरा वाइट है। ఓకే, కొమ్ములకు కూడా అక్కడ రైతు ఇండియన్ కలర్ వేయడం జరిగింది. కొమ్ములకు కూడా ఇక్కడ చూడొచ్చు, ఫుల్ సైజ్ లో ఉంది. कितने लैक्टेशन का? ये दूसरे लैक्टेशन का सब दूध देता 12 से 14 लीटर। ये ठीक है, इतना बड़ा गाय है ना। ठीक है, 12-14 లీటర్లు. बच्चा दिया? नहीं प्रेग्नेंट है। लेके जाओ। సైజ్ చూడండి, ఫుల్ సైజ్లో ఉంది. అన్ని సైజ్ ఫుల్ ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. ठीक है, इसके बारे में बताओ। इसको मेल काफ है। मेल काफ ఉంది. अभी 10 से 12 लीटर दूध दे रहा है। 10 నుంచి 12 లీటర్లు మిల్క్ ఉన్నాయి. हर गाय का हाइट देखना, पूरे 10 का 10 एक गाय नहीं, पूरे 10 का 10 गाय देखना। की गारंटी है यहाँ पे। 5 లీటర్ నితార్ के देता है गाय के नीचे। ठीक है, टाइम को 5 లీటర్లు గ్యారంటీ పిండి ఇస్తానని చెప్తున్నారు. 2 times 3 times అయినా. లేకే జావ్. ఇక్కడ చూడండి, హైట్ చూడొచ్చు, చాలా మంచిగా ఉంది. అడ్డర్ కూడా చాలా మంచిగా ఉంది. మేల్ కాఫ్ ఉంది. మేల్ इसको भी मेल है। बच्ची वाले नहीं है? पूरे मेल ही है, 6 के 6। అన్ని మేలే ఉన్నాయి. ट्रांसपोर्टेशन कैसा है? ट्रांसपोर्ट, चिट्टी, हर चीज पहुंचाने की उतारने की मेरी जो रेस्पॉन्सिबिलिटी थी। ओके, इसके बारे में बताओ। ये देखो, इसका मुंह देखो, हर चीज देखो, इसका ब्रीड। इसको भी मेल काफ है। मेल काफ ఉంది. अभी 10 लीटर दूध दे रहा है मेरे पास। 10 లీటర్లు పాలు రెడీ ఉంది. फर्स्ट लैक्टेशन है क्या ये? नहीं, सेकंड ही है। सेकंड है, ठीक है। రెండో ఈత. రిపర్ రోకో, ఫేస్ बताएंगे। పర్ఫెక్ట్ ఫేస్ లో ఉంది, చూసుకోవచ్చు. పెద్ద కొమ్ములు ఉన్నాయి. మేల్ కాఫ్ ఉంది దీనికి కూడా. లేకే జావ్. 5 లీటర్లు ఉన్నాయి, ఇంకా 2 లీటర్స్ పెరుగుతుంది. ఇది చూడండి వచ్చేది, ఇది ఇంకా పెద్దగా ఉంది. ये भी जावेद भाई ప్రెగ్నెంట్ ఉంది. ఇది 1 वीक में డెలివరీ అవుతుంది. ब्रीड देखो, इसका भी బ్రీడ్ చూడొచ్చు, చాలా మంచి బ్రీడ్ ఉంది. హైట్ కానీ క్వాలిటీ కానీ. అడ్డర్ హర్ చీజ్ देखो, 10 days లో డెలివరీ అవుతుంది. ఈ అన్ని ఆవులలో ఇది హెవీ సైజ్ అని చెప్పొచ్చు. पूरा ये हैवी साइज है, 10 का 10। ठीक है, 10 కి 10 హెవీ సైజ్ ఉన్నాయి, కానీ అన్నిట్లో హెవీ అయితే ఇది ఉంది.
लेके जाओ देखो हर्षित देखो కొమ్ములు కూడా పెద్దగా ఉన్నాయి చూసుకోవచ్చు ये भी प्रेग्नेंट है ठीक है ये भी 10 से 12 दिन में बच्चा देता 10 నుంచి 12 రోజుల డెలివరీ అవుతుంది 15 డేస్ లోపల డెలివరీ అవుతుంది ప్రెగ్నెంట్ ఉంది कौन सी लैक्टेशन है ये भी दूसरे लैक्टेशन సెకండ్ లాక్టేషన్ ఉంది లేకే జా చూడొచ్చు కాంక్రేజ్ కావాలంటే కాంటాక్ట్ చేయండి రేట్ కూడా తక్కువ ఉంటుంది ఆవు చాలా రఫ్ ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది మీకు ఏ ఎండ వాన చలికి ఎక్కడైనా తట్టుకుంటుంది ఇది ये भी प्रेग्नेंट है ఇది ప్రెగ్నెంట్ ఉంది 20 दिन में बच्चा देता इसका भी ब्रीड देखो पूरा वाइट है ఓకే 20 డేస్లో డెలివరీ అవుతుంది पूरा वाइट है టోటల్లీ వైట్ ఉంది ఇది లేకే జా उसके भाव भी वाइट है पूरा దాని ఐబ్రోస్ కూడా వైట్ ఉన్నాయి చూడొచ్చు చాలా మంచిగా ఉన్నాయి ఆవులు ఎండలో చూడండి ఎట్లా రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఆవులు ఏ బోలో ये डिलीवरी है इसको भी मेल काफ है డెలివరీ అయింది మేల్ కాఫ్ ఉంది अभी 10 लीटर दूध निकल रहा है इसमें 10 లీటర్లు పాలు ఉన్నాయి దీని దగ్గర లేకే జా స్ట్రక్చర్ మంచిగా ఉంది ఆవు ప్రెగ్నెంట్ తక్కువ ఉన్నాయి ఈయననే ఎక్కువ ఉన్నాయి 6 ఈయననే ఉన్నాయి 4 ప్రెగ్నెంట్ ఉన్నాయి पूरा 10 के 10 गाय पे कैमरा मारना ఇది చూడండి ఇవన్నీ చూడొచ్చు 1 लाख के ऊपर है गाय कुछ हाँ है ఒకటి రెండు 1 लाख అబౌవ్ కూడా ఉంటాయి ఎందుకంటే కాంక్రేజ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ कितना लग रहा है वहाँ से यहाँ तक अभी 30,000 आ रहा गाय पे अपने गाय पे एक गाय पे 30,000 ఒక ఆవు వెనుక ట్రాన్స్పోర్టేషన్ ఉంది ये देखो ये अभी डिलीवरी हो गया गाड़ी में से उतरते के साथ में पूरा वाइट है ये भी मेल का टोटली वाइट ఉంది थोड़ा फेस बताओ पेट बता पेस ठीक है मेल है इसको भी हाँ मेल है सब पूरा मेल ही 6 के 6 मेल ही है ठीक है మొత్తం అన్ని మేలే ఉన్నాయి ఇప్పుడు ఇది కూడా మేల్ డెలివరీ అయింది మార్నింగ్ ఇంకా మాయ నెగిరా गिर जाता अभी ఇంకా మాయ వాళ్ళే మార్నింగ్ డెలివరీ అయింది దూద్ నికాలే हाँ दूध निकाल लिया వచ్చేకి పిల్ల దూడకు తాపించని చెప్తున్నారు చిట్టి అన్నీ దొరుకుతాయి కాంక్రేజ్ కావాలంటే అన్నిట్లో రఫ్ బ్రీడ్ ఎండ వాన చలికి ఎక్కడికైనా తట్టుకుంటుంది చాలా మంచిగా ఉంటుంది వెన్న కూడా ఎక్కువ 3 వస్తుంది दिन में गिर आ रहा ఓకే 3 డేస్లో గిర్ వస్తుంది 3 दिन में आ रहा हाँ 3 दिन में आ रहा ओके गिर आप कुछ है गिर बेचने का सिर्फ एक ही गाय है एक ही गाय है सब बिक गया पूरा बिक गया ठीक है ఇంకొకటి ఏంటంటే इसमें मलाई ज़्यादा आती है दूध में इसका दूध भी पी के जो कस्टमर ये गाय ले गया तो यही गाय मांगता दूसरी गाय नहीं मांगता ఓకే हाँ ఏదన్నా ఆవు ఎవరన్నా రైతు ఈ ఆవు తీసుకొని వెళ్ళినంటే ఇదే ఆవు మెయింటైన్ చేస్తారు మళ్ళీ తర్వాత కూడా కాంక్రేజ్ తీసుకుంటారు ఎందుకంటే రోగాలు రావు మంచి మిల్క్ ఉంటుంది రఫ్ బ్రీడ్ అన్నీ తింటున్నాయి ఫీడింగ్ చూడండి అన్నీ తింటున్నాయి చూసుకోవచ్చు లోడ్ దిగానే ఉత్తరే तो कौन सी गाय नहीं खाती मगर कांक्रेज में खा लेती पूरा खाता ठीक है थैंक यू जय हिंद